రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అక్రమాస్తులను కాపాడుకునేందుకే భాజపాలో చేరారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న ఆరోపించారు. భాజపా వైకాపా జెండాలను ఏకకాలంలో మోస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తప్పించుకున్న ఆయన 2019లో జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. జీవీఎల్ పవన్ జగన్ పైన బుద్ద విమర్శలు గుప్పించారు. నువ్వు పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు ఎకరా రూపాయికి నెల్లూరు జిల్లాలో పరిశ్రమలకి కట్టబెట్టిన మాట వాస్తవమా కాదా? దేశంలో రూపాయికి కనీసం ఒక్కపడి కూడా రాదే. నువ్వు ఎకరా రూపాయికి కట్టబెట్టినందుకు నువ్వు ఎంత ముడుపులు తీసుకున్నావు? నీలాంటి అవినీతి పరులు 14 సంవత్సరాలు కాంగ్రెస్ పంచన మంత్రిగా పనిచేసి నీ ఆస్తులు ఎక్కడ జప్తు చేస్తారో బీజేపీ అని 2014లో బీజేపీ అధికారులు రాగానే బీజేపీలో చేరి ఒక జేబులోనేమో బీజేపీ జెండా, మరో జేబులో ఏమో వైఎస్ఆర్సీపీ జెండా పెట్టుకొని ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు పేలే నైతిక హక్కు నీకెక్కడ ఉంది?